మనం ఈ సదస్సు పెట్టుకొని ఇంత డిస్కస్ చేస్తున్నాము ఆహార పదార్థాల కల్తీని గురించి. నేను 20 సంవత్సరాల వెనకనే నేను సర్వీస్లో ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో ప్రతి మనిషిని ఎన్లైటిన్ చేయటానికి తెలుగులో ఆహార పదార్థముల కల్తీ కనుగొని విధానం ప్రమాదాల గురించి రాసి ప్రతి ఒక్క అకేషన్లో నేను గ్రామాల్లో చైతన్యం చేయడానికి ప్రయత్నించాను. అంతేకాకుండా ఒక చిన్న వీడియో కూడా తీసి సీడీగా డెవలప్ చేసి అది ఎక్కడ మన స్టేట్ ల్యాబొరేటరీ ఉన్నది కదా, ఫుడ్స్ ల్యాబొరేటరీ, అక్కడ వాళ్ళ చేతనే ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అన్న దాని గురించి కూడా చేసి ఇప్పుడు వాళ్ళు మొబైల్ వ్యాన్లో యూజ్ చేస్తున్నారని చెప్పి తెలిసింది. నాకు చాలా సంతోషకరం. ఎందుకంటే ఇప్పుడు అంటున్నారు మనకు వచ్చే జబ్బులు 10 సంవత్సరాల పిల్లలకే వస్తున్నాయి అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్. మన లైఫ్ స్టైల్ చేంజ్ అయింది, మన ఆహారపు అలవాట్లు మారాయి, మన పద్ధతులు మారాయి. హోమ్ ఫుడ్ని కంప్లీట్గా మర్చిపోయినాము. స్ట్రీట్ ఫుడ్ అంటున్నాము, ఫాస్ట్ ఫుడ్ కార్నర్స్ అంటున్నాము. ఇప్పుడు ఈ రోజున ఒక నిజం చెప్పాలంటే మనకు అదొక ప్రెస్టేజ్ అయిపోయింది. ప్రతి ఇంట్లోనూ కూడా పిల్లలు వారంలో 2 సార్లన్నా బయటికి వెళ్ళి తినందే సంతోషం లేదు. అవునంటారా కాదంటారా? ప్రతి ఇంట్లో కూడా ఇంట్లో అమ్మ చేసిన ఇడ్లీ, దోశ, పచ్చడి ఇవన్నీ కూడా నచ్చట్లేదు. పాస్తాలు అంటున్నారు, అదంటున్నారు, నూడిల్స్ అంటున్నారు, ఇదంటున్నారు, ఏమేమో అనేక రకాలు. దాంట్లో ఏ నూనె వాడుతున్నారో తెలియదు, ఎంతసేపు ఉడికిస్తున్నారో తెలియదు, ఏమి కల్తీ కలుపుతున్నారో మనకి తెలియదు. మరి ఈరోజు మనం నిజంగా గ్యాస్ట్రో ఇంటెస్టినల్ డిజార్డర్స్ గురించి ఆయన అంత బాగా చెప్పారంటే A to Z అంత బాగా విపులంగా చెప్పారన్నమాట. మరి మన కల్తీ అనేది ఉద్దేశపూర్వకంగానూ జరుగుతుంది, ఇన్సిడెంటల్గానూ జరుగుతుంది, ఇంకొకసారి కంటామినేషన్ కూడా జరగవచ్చు. మరి ఇలా జరిగినప్పుడు మనకి ఏం చెయ్యాలి? ఇప్పుడు కల్తీలు కనుక అనుకున్నట్లయితే నేను చెప్పాను కదా, ఇది చాలా అవగాహన క్రియేట్ చేయవలసిన అవకాశం ఇది మాకు. ఇప్పుడు March 7న వరల్డ్ హెల్త్ డే అని చెప్పి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దానికి FAO వాళ్ళు, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ ఆహార పదార్థాల గురించి, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎలా తీసుకోవాలి, ఏమిటి దీనివల్ల లాభాలను గురించి అని చెప్పి అంటే ప్రతి సంవత్సరము మనము అవగాహన క్రియేట్ చేస్తున్నాము. కానీ ఇక్కడ మీడియా మిత్రులు కూడా చాలా పెద్ద రోల్ ఉన్నది. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను ఇస్తాను. 1989లో నేను మిచిగన్ స్టేట్ యూనివర్సిటీకి FAO ఫెలోగా వెళ్ళాను. అక్కడ ఒక రోజున ఈవినింగ్ టైం అట్ అబౌట్ 6 o'clock టీవీలో స్క్రోలింగ్ వచ్చింది. ఏమని? గ్రేప్స్కి పెస్టిసైడ్స్ వచ్చింది, వేశారు కాబట్టి హానికరము. జస్ట్ స్క్రోలింగ్ నేను చూశాను. అట్లా చూసిన తర్వాత నెక్స్ట్ డే మార్కెట్లో అసలు గ్రేప్సే లేవు, ఎవరు కొన్నవాడే లేడు, అంత పారబోసేశారు. నేను అప్పుడు అనుకున్నా మన భారతదేశంలో కూడా ఇలాంటివి జరిగితే ఎంత బాగుండును అని. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది నేను చాలా దేశాలు తిరిగి వచ్చాను. మనం భారతీయులుగా మనం పుట్టింది మనం చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. అనేక రకాల పంటలు, క్లైమేటిక్ జోన్స్, ఇతర దేశాలు ఒక పంట పండిస్తారు వాళ్ళంతే. మనకు అన్ని రకాల పంటలు ఉన్నాయి, అన్నిటికీ మించిన తెలివితేటలు ఉన్నాయి, వనరులు ఉన్నాయి, తెలివితేటలు ఉన్నాయి, ఆర్థిక స్తోమత ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాం? సరైన మార్గంలో వాడుకుంటున్నామా? లేదు. ఆహార కల్తీని గురించి చెప్పుకుంటప్పుడు మనం ఇద్దరు డాక్టర్స్ చాలా బాగా చెప్పారు. నాకైతే చాలా సంతోషకరమైంది. బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు కూడా చెప్పేశారు వాళ్ళు. నేను ఇప్పుడు మీకు కొన్ని చెప్తాను. ఇప్పుడు ఆహార పదార్థాల కల్తీ అంటున్నాము. 1944లోనే సెంట్రల్ కమిటీ ఫర్ ద ఫుడ్ స్టాండర్డ్స్ అని వాళ్ళు ఏం చేశారంటే ఆహార పదార్థాల ప్రమాణాల గురించి వాళ్ళు తెలియజేయటం జరిగింది. ఎప్పుడు? 1944లోని. తర్వాత 47లో ఇండియన్ స్టాండర్డ్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అంటే ISI దీన్ని వీళ్ళు స్థాపించి జాతీయ స్థాయిలో ఆహార పరిమాణాలు ఎలా ఉండాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయించారు. తర్వాత 1950 సంవత్సరంలో ఈ కల్తీ నిరోధక బిల్లు వచ్చింది. తర్వాత 1952లో ఇది అమలుపరిచారు. ఇప్పుడు మనం ఏ సంవత్సరంలో ఉన్నాం? 2024. అంటే 1952లోనే ఈ ఆహార పదార్థాల కల్తీని గురించి కనుక్కోవటం జరిగింది. దీనివల్ల వచ్చిన అనర్థకాల గురించి తెలుసుకోవటం జరిగింది. ఎలా నిర్మూలించాలని కూడా వాళ్ళకి అవగాహన వచ్చింది. కానీ మనం ఏమి సాధించాము ఇప్పుడు చెప్పండి? మరి ఈ రోజున మనం ఇంతగా ఆవేదన పడుతున్నాము, ఇంతగా ఇది పెడుతున్నాం, ఏ విధంగా క్రియేట్ చేయాలి, మనం దాన్ని ఏమంటారు అవేర్నెస్ని క్రియేట్ చేయాలని చెప్పి మనం బాధపడుతున్నాము. కానీ ఇక్కడ లోపం ఏంటి?
మనకి చట్టాలు ఉన్నాయి, చట్టాలు లేక కాదు, ఇంప్లిమెంటేషన్ లెవెల్లో. మరి 52 నుంచి మనకి ఇంప్లిమెంటేషన్ ఉన్నప్పుడు ఇప్పటి వరకు ఎక్కడైనా ఏదైనా ఒక కేసును మనం రిజిస్టర్ చేశామా? నో. ఈజ్ దర్ ఎనీ పనిష్మెంట్? నో. ఇవి రెండూ ఉండాలి మనకి. ఇవి లేనప్పుడు నేను చెప్తున్నాను కదా, నేను 20 సంవత్సరాల వెనకనే ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేసి తెలుగులో, అచ్చ తెలుగులో అందరికీ అవగాహన క్రియేట్ చేశాను. కానీ ఒక్కదాని వల్ల అవుతుందా? కాదు. ఇది ఒక ఉద్యమం లాగా మనం తీసుకొని అటు డాక్టర్సు, ఇటు ప్రజలు, సొసైటీ, ముఖ్యంగా మీడియా మిత్రులు, ఎందుకంటే దీని యొక్క అనాగరికం ఇప్పుడు మామూలుగా మనం ఎకనామిక్ స్టేటస్ మనం చూసుకుంటే వచ్చిన రోగాలు, ఎలాంటి రోగాలు వస్తున్నాయో మనకు తెలియటల్లా. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే కొన్ని టెస్టులు, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తే కొన్ని టెస్టులు. ఆ టెస్టులు చూసుకొని మనకు గాబరా అయిపోయి చచ్చిపోతాం. అవునంటారా కాదంటారా? ఇదివరకు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదో 60, 70 సంవత్సరాలు, 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి అమ్మ నీకు బీపీ ఉందనో, ఇది వచ్చిందనో, అది వచ్చిందనో చెప్పేవాళ్ళు. ఇప్పుడు 10 సంవత్సరాల కుర్రాడు కానీ అమ్మాయి కానీ వెళ్తే ఇదిగో నీకు బీపీ ఉంది, ఇదిగో నీకు ఈ డిసీజ్ ఉంది, ఇది ఉందని చెప్తున్నారు. ఎందువల్ల? మన యొక్క ఆహారపు అలవాట్లలో మార్పులు వచ్చినాయి అన్నమాట. మరి ఇంకోటి నేను చెప్తుంటే, ఈ కల్తీ అనేది మామూలుగా మనము ఆర్టిఫిషియల్ రైపెనింగ్ ఏజెంట్స్ అంటున్నాం. ఆర్టిఫిషియల్ రైపెనింగ్ ఏజెంట్స్, ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్స్, ఆర్టిఫిషియల్ కలరింగ్ ఏజెంట్స్, దెన్ గ్రోత్ హార్మోన్స్. ఈ రోజున పాలు తాగాలన్నా భయం వేస్తుంది, పండ్లు తినాలన్నా భయం వేస్తుంది. మనకి అన్ని కాలాల్లోనూ పండ్లు పెట్టిన ఇప్పుడు వేసవికాలం వచ్చిందంటే పుచ్చపండ్లు అనుకుంటున్నాము. వేసవికాలం వచ్చిన పుచ్చపండ్లకి, అన్ని కాలాల్లో వచ్చిన పండ్లకి రుచి తేడా ఉందా లేదా? అరటిపండు, మనకు అరటిపండు అంటే ఎంతో ప్రీతి, ఎన్నో రకాలు ఉన్నాయి. కానీ ఒక్కోసారి టేస్ట్ ఉండదు, కలర్ మంచిగా ఉంటుంది, టేస్ట్ ఉండదు. మరి మ్యాంగోస్. సో ఇవన్నీ కూడా ఏంటి? ఆర్టిఫిషియల్ రైపెనింగ్ ఏజెంట్. ఇప్పుడు రైపెనింగ్ అనేది ఏంటి? సమ్ చేంజెస్ ఆర్ టేకింగ్ ప్లేస్. బయలాజికల్, కెమికల్, మెటబాలిక్ చేంజెస్ జరుగుతుంటాయి. మరి ఇలాంటప్పుడు మనం ఏంటి, వర్తకులు ఏం చేస్తున్నారు? మీడియా బిజినెస్ పర్సన్స్ వాళ్ళకి లాభం ఒక్క రోజులో ఎలా రావాలా, ఎక్కువ సంపాదించాలి, మనకి జనాలకి ఏమైపోయినా పర్వాలేదు, నాకు ఈరోజు డబ్బు ఉంటే చాలు, ఈ విధంగా మనం ఆలోచించుకొని అసలు మనకు వచ్చేటువంటి పరిణామాల గురించి ఆలోచించకుండా అతిగా వెళ్ళిపోతున్నాం అన్నమాట. మరి ఇలాంటి అన్నప్పుడు కొన్ని చాలా డేంజరస్. ఇప్పుడు ఇందాక కర్కుమన్ రిమూవ్ చేయటం అని అన్నారు పసుపులో. దానికంటే ఎక్కువగా విషపూరితమైంది ఏంటంటే మెటాలిన్ ఎల్లో, ఒక కలర్ పసుపు రంగు రావటానికి ఆ మెటాలిన్ ఎల్లో కలిపితే మనుషులకి మూర్ఛ రోగాలు కూడా వచ్చేది ఉంది, క్యాన్సర్ రావటమే కాదు. మనం పసుపు లేకుండా ఏ వంట చేయం కదా. ముఖ్యంగా మన ఇండియాలో పసుపు వాడతాం, దానికి మెటాలిన్ ఎల్లో ఎంతో చాలా దోహం చేస్తుంది మన ఆరోగ్యానికి. మరి ఈ మెటాలిన్ ఎల్లోని మనం రోజు తింటున్నాం, పసుపు వేయని కూర లేదు, అవనంటారా కాదంటారా? మనం పసుపు లేకుండా వాడనేవాడం. ఎంత బెనిఫిషియల్ అది మనకి అంత హానికరం దేనివల్ల? ఈ కల్తీ వల్ల. సో ఈ విధంగా ఇప్పుడు మనం చూసామంటే ఆర్టిఫిషియల్ రైపెనింగ్ ఏజెంట్స్ కన్నా మనం చూసిన ఇథిలిన్ అనేది ఉన్నది. ఇథిలిన్ అనేది న్యాచురల్ హార్మోన్ విచ్ ఇస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద ఫ్రూట్ ఇట్ సెల్ఫ్, మెయిన్లీ టు స్టిమ్యులేట్ ద రైపెనింగ్. ఓకే. మరి మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము? విత్తనాలు వాడుతున్నాము, తర్వాత ఏంటో విత్తనాలు, ప్రొపలైన్ అండ్ కాల్షియం కార్బైడ్, ఇవన్నీ ఎందుకు వాడుతున్నాము? మనకు ఆర్థిక లాభం కోసం. మనం ఏం చేస్తున్నాం? సరిగ్గా మెచ్యూర్ కాకుండానే ఫ్రూట్స్, ఈ పండ్లల్లో కూడా కొన్నిటిని మనం పండించగలం, కొన్ని చెట్టునే పండిపోతాయి, లైక్ గ్రేప్స్ అట్లాంటివి మనం ఏం చేయక్కర్లేదు. కానీ బనానా అంటే, టమాటా అంటే, మ్యాంగో అంటే ఇట్లాంటి అన్నిటిని మనం చేయాలన్నమాట. మరి ఇలాంటప్పుడు మనం ఏం చేస్తాం? న్యాచురల్ పద్ధతిలో పోయేటట్టు చూసుకోవాలా, లేకపోతే మనకి హాని కలిగించే పద్ధతిలో పోవాలన్నమాట. ఇప్పుడు కాల్షియం కార్బైడ్ అసలు పర్మిషన్ లేదు, బ్యాన్ చేశారు. ఎందుకంటే దీన్ని వాడే వాళ్ళకు కూడా ఇప్పుడు ఒక్కోసారి థ్రోట్ ఇరిటేషను, నోస్ ఇరిటేషను, అంతేకాకుండా థర్స్ట్, ఎక్కువగా దాహం అవుతుందన్నమాట. మరి స్కిన్ ర్యాషెస్ రావటము, మరి వామిటింగ్. ఎందుకంటే ఏ అడల్టరేటెడ్ ఫుడ్ తీసుకున్నప్పుడు కూడా ఇమ్మీడియట్ రియాక్షన్ ఉంటుంది, లాంగ్ టర్మ్ రియాక్షన్ ఉంటుంది. ఇమ్మీడియట్గా ఏంటి, మనం ఇందాక డాక్టర్ చెప్పినట్టు వామిటింగ్ అవ్వచ్చు, డయేరియా కావచ్చు, అండ్ స్కిన్ ర్యాషెస్ రావచ్చు, ఇలాంటివన్నీ కూడా వచ్చే పద్ధతులు ఉన్నాయి మనకి. మరి అలాంటప్పుడు మనకి ఇమ్మీడియట్గా వర్కర్స్ యూజ్ చేస్తుంటారు, వర్కర్స్కి ఎంత ఎఫెక్ట్ వస్తుందంటారు, ఇది చూడండి మరి మీరు. అదే కాకుండా అనుకున్న మోతాదు కంటే ఎక్కువ మోతాదు ఒకటి యూజ్ చేయటం కూడా మనకి చాలా హాని కలిగిస్తుంది అనమాట. మరి దీన్ని ఇలాంటప్పుడు
ఏ విధంగా ఏ లైన్లో వెళ్ళి మీరు నిరోధిస్తారు? ఎన్ని చట్టాలు ఉంటే ఏం చేస్తారు? ఇప్పుడు మనకి ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారా? లేరు. ఫుడ్ ల్యాబొరేటరీస్ ఉన్నాయా? చాలా తక్కువ. ఒకవేళ మీరు ఇక్కడ అడల్టరేషన్ జరిగింది అని నువ్వు ఎవరి నోటీస్ కన్నా తీసుకొస్తే పనిష్మెంట్ చెయ్యగలవా? వాళ్ళకి జరిమానా వేయగలవా? ఏం చేయగలవు? మనకు రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి. మనలో ఉన్న వీక్నెస్ ఏంటంటే ఇంప్లిమెంటేషనే సరిగ్గా లేదు. ఇంకోటి పోషక లోపాలను గురించి డాక్టర్ కృష్ణ గారు చెప్పారు. పోషక లోపాలు, మాల్ న్యూట్రిషన్ మనం ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాం. హౌ టు ఎలిమినేట్, హౌ టు రిమూవ్ ద మాల్ న్యూట్రిషన్. మన ఇండియాలో ఉన్నటువంటి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఏ కంట్రీలోనూ లేవండి. మన ఇండియాలో ఉన్నటువంటి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ టు ప్రివెంట్ ద మాల్ న్యూట్రిషన్ ఇన్ ద వల్నరబుల్ గ్రూప్ ఆఫ్ ద పాపులేషన్ ఎక్కడా లేదు. కానీ మరి ఇన్ని వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ పెడతా ఉండి కూడా మనం సాధించింది ఏంటి? ఒక పక్కన తల్లిపాల వారోత్సవాలను జరుపుకుంటాం ఎవ్రీ ఇయర్, బ్రెస్ట్ ఫీడింగ్. దాని తర్వాత వరల్డ్ ఫుడ్ డే అని జరుపుకుంటున్నాం, న్యూట్రిషన్ వీక్ అని జరుపుకుంటున్నాం, క్రియేట్ చేస్తున్నాం అవేర్నెస్. మనకు పథకాలు ఉన్నాయి, వాళ్ళ పాలసీస్ ఉన్నాయి. ఎక్కడ జరుగుతుంది? మాల్ న్యూట్రిషన్ ఎస్పెషల్లీ అండర్ 5 children ఈజ్ వెరీ హై. ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్స్ ఈజ్ వెరీ హై. ఎనీమియా ఇఫ్ యూ టేక్ ఇట్, ఇక్కడ మనం కూర్చున్న వాళ్ళ దగ్గర ఇప్పుడు బ్లడ్ టెస్ట్ కానీ చేస్తే మోర్ దాన్ 50% వీఆర్ ఎనీమిక్ ఓన్లీ. విల్ యూ అగ్రీ డాక్టర్? ఎస్ ఆర్ నో? ఎస్. ఎందువల్ల అవుతుందంటారు? ఇది మన పోషక లోపాల వల్ల. ఇప్పుడు ఐరన్ తీసుకుంటే సరిపోతుంది అనుకుంటాం. ఐరన్ ఒక్కదాని వల్ల కాదు, అది మనం తీసుకునే ఆహారంలో ఫెరిక్ ఫామ్లో ఉంటుంది. అది కన్వర్ట్ కావటానికి, ఫెర్రస్ ఫామ్లో కన్వర్ట్ కావటానికి వైటమిన్ సి కావాలి. ఇప్పుడు అందుకోసం ఓకే ఐరన్ రిచ్ ఫుడ్ మనం తీసుకుంటున్నాం, ఓకే నేను ఐఎమ్ వెరీ హెల్తీ అంటే నో, దానికి తగినట్టుగా విటమిన్ సి కూడా నీకు వెళ్ళాలి. విటమిన్ సి ఎందుట్లో ఉంది? నీకు సిట్రస్ ఫ్రూట్లో ఉంది, లెమన్ కానీ ఆరెంజ్ కానీ ఇట్లాంటి వాటిల్లో. మరి ఈ కాంబినేషన్ లేకుండా కన్వర్ట్ కాకుండా నీకు బాడీకి ఎట్లా అవైలబుల్ ఉంటుంది? ఈ విధంగా బాడీలో ఏంటంటే ఇంటర్ రిలేషన్, ఇంటర్ కనెక్టెడ్ ఆఫ్ దిస్ ఆల్ ద న్యూట్రియంట్స్. ప్రతి ఫుడ్లోనూ కూడా న్యూట్రియంట్స్ ఉన్నాయి. కొన్నిట్లో ఎక్కువ ఉండొచ్చు, కొన్నిట్లో తక్కువ ఉండొచ్చు. మరి ఈ మధ్యనే కల్తీ దానివల్ల ఉన్న వాటిని కూడా మనం రిమూవ్ చేసేస్తున్నాం. కాబట్టి ఇటు పోషకాహారాలు అంటే ఇప్పుడు మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ అంటున్నాం, దాన్ని హిడెన్ హంగర్ అంటాం అన్నమాట. అంటే ఇప్పుడు మనం ఏంటి, మాల్ న్యూట్రిషనే కాదు, హిడెన్ హంగర్ కాదు, ఇంకోటి ఏంటి, ఒబేసిటీ. ఇప్పుడు చూడండి, ఒబేసిటీ ఈజ్ నాట్ ఎ డిసీజ్, ఇట్ ఈస్ ఎ ప్రీ రిక్విజిట్ టు ద డిసీజ్. మరి అలాంటప్పుడు ఒబేసిటీని కంట్రోల్ చేయటం ఎందుకు? అందుకే కదా ఈ రోజునంతా మనకి యోగా, వ్యాయామం ఇవన్నీ వచ్చింది. మేము చదువుకున్నప్పుడు మాకు పీటీ ఉండేది, స్కూళ్ళల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉండేది, రన్నింగ్ ఉండేది, వీక్లీ ట్వైస్ అట్లీస్ట్ 1 hour క్లాస్ అన్నా ఉండేది. పరిగెత్తే వాళ్ళం, అన్ని ట్రెడిషనల్ గేమ్స్ ఆడుకునేవాళ్ళం. ఇప్పుడంతా కార్పొరేట్ బిల్డింగ్స్లో అంతంత ఫీజులు కట్టి పిల్లల్ని పెడుతున్నాం. మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ట్యూషన్ తరిమేస్తున్నాం. వాళ్ళ బ్రెయిన్ ఏముందమ్మా? ఏముంది? మెంటల్గా రిటార్డ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, మెంటల్ స్ట్రెయిన్తో బాధపడిన వాళ్ళు ఉన్నారు. మనం స్టేటస్ చూసుకుంటున్నాం. ఏం గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎడ్యుకేషన్ లేదా? ఎందుకంటే మనకి ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది. దీనివల్ల మనం తీసుకునే ఆహారం మనకు సరిగ్గా డైజెస్ట్ కావటం లేదు. మన ఫాస్ట్ ఫుడ్స్లో లాట్ ఆఫ్ ఫ్యాట్ విల్ బి దేర్. మన ఇడ్లీ, చట్నీ, పొంగల్, ఉప్మా ఇవన్నీ ఎంత టేస్టీ, ఎంత హెల్తీ ఫుడ్డో మీకు తెలియదు. కానీ ఈ రోజున మాకు నూడిల్స్ కావాలి, పాస్తా కావాలి, అది కావాలి, ఇది కావాలని దాంట్లో ఎంత ఫ్యాట్ ఉందో తెలుసా? నువ్వు అంత ఫ్యాట్ ఫుడ్ని తినేస్తున్నావు, దానికి తగినంత ఎక్సర్సైజ్ చేస్తున్నావా? లేదు. ఒక సింపుల్ రీజన్ మీకు చెప్తానండి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటేక్ మైనస్ అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే నువ్వు ఎంత తిన్నావో అంత ఖర్చు పెట్టు. మనకి డబ్బులు ఉన్నాయి అనుకో, ఈరోజు నా దగ్గర 10,000 ఉన్నది, 1,00,000 ఉంది, బ్యాంకులో వేసుకున్నంటే నాకు మంచిగా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు అదే పద్ధతి నేను ఇక్కడ ఫాలో అయ్యాను అనుకో, ఇట్ ఈస్ అన్ ఒబేసిటీ. బికాస్ obese cells are there in the body. But how to control those things, we have to really take care about it. ఒక్కసారి ఒబేసిటీ వచ్చిన తర్వాత తగ్గించుకోవటం అనేది చాలా కష్టం. అందుకనే ఈ అడల్టరేటెడ్ ఫుడ్ మనం నిజంగా ఇది అందరి బాధ్యత అమ్మ, ఇది ఒక్కడదనేది కాదు.
మరి నిజంగా ఈ రోజున ఈ గుడ్ గవర్నెన్స్ సంస్థను నేను నిజంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ముందుకొచ్చి అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి దీనివల్ల ఇన్ని అనర్థకాలు జరుగుతున్నాయి, మనం దీన్ని అరికట్టాలి, ఈ విధంగా చెయ్యాలి అని చెప్పేసి వాళ్ళు చాలా ఆతృతతో ముందుకొచ్చి చేస్తున్నారు. మరి దాన్ని మనం ఎంతవరకు సఫలీకృతం చేసుకోగలమో ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. అది మీ మీదే ఆధారపడి ఉన్నది, ఒక్కళ్ళ మీద కాదు. నేను చెప్తున్నాను నా యొక్క ఎక్స్పీరియన్స్ 20 సంవత్సరాల బ్యాక్ నేను ఇది చేసి డిస్ట్రిబ్యూట్ చేసి ప్రతి గ్రామంలోనూ నాకు అవకాశం వచ్చిన దగ్గరల్లా మాట్లాడాను. కానీ నేను ఒక్క కేసును కూడా సాల్వ్ చేయలేకపోయినాను. కారణం మనకి ఇంప్లిమెంటేషన్ లెవెల్లో మనకి ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ లేవు, ప్రాపర్ పనిష్మెంట్. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఐఎమ్ టెల్లింగ్ యూ. ఇంకోటి కూడా మనము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయవలసింది ఏంటంటే వీళ్ళకి ఫుడ్ ఇన్స్పెక్టర్స్ సంఖ్యను పెంచాలి, ల్యాబొరేటరీస్ని పెంచాలి. తర్వాత వాళ్ళు ఫుడ్ని సేకరించిన తర్వాత ఏదైనా అనర్థకాలు, ఏదైనా అడల్ట్రేషన్ ఐడెంటిఫై చేసామంటే ఇమ్మీడియట్గా ట్రై టు సీజ్ చేయదాన్ని, పనిష్మెంట్ ఇవ్వు, క్రియేట్ చేయని అవేర్నెస్. పలానా షాపు పలానా దీంటి దగ్గర జరిగింది అని నువ్వు అవేర్నెస్ క్రియేట్ చేయి. ఏం చేస్తున్నాం మనం? ఇక్కడ జరుగుతుంది, ఎవరికి చెప్తున్నా? ఏదో నీలో నాలో మనం మాట్లాడుకుంటున్నాం, గుసగుసలు అయిపోతున్నాయి, అంతవరకే. బిహైండ్ ద కర్టెన్ లాగానే మాట్లాడుకుంటున్నాం. నాట్ కమింగ్ టు ద బిఫోర్ ద కర్టెన్ అండ్ స్పీకింగ్ టు ద సొసైటీ. ఆహార పదార్థాల కల్తీ అనేది మనం తినే గింజల దగ్గర నుంచి గింజ ధాన్యాల దగ్గర నుంచి పండ్లు, పాలు, కోడిగుడ్లు, మాంసం అన్నిట్లోనూ ఉంది. ఇప్పుడు కోళ్ళనే చూడండి, 3 నెలల్లో ఎంత పెరిగిపోతున్నాయి అవి. దేనివల్ల? హార్మోన్ ఇంజెక్షన్స్, ఆక్సిటోసిన్. ఇవన్నీ ఆక్సిటోసిన్ ఎందుకు? అసలు యాక్చువల్గా న్యాచురల్ హార్మోనే అది, మిల్క్ లెట్ డౌన్ అవటానికి. కానీ యానిమల్స్కి ఇచ్చేస్తున్నాం. యానిమల్ హెల్త్ ఎంత పాడైపోతుందో తెలుసా? మనం ఒక్క రోజున ఆలోచిస్తున్నామా దాని గురించి? గ్యాస్ట్రోఇంటెస్టినల్ డిజార్డర్స్, మౌత్ దగ్గర నుంచి యానస్ వరకు ఆయన ఎంత బాగా క్లియర్గా చెప్పారంటే మరి ఇవన్నిటిని మనం ఎలా ఓవర్కమ్ చెయ్యాలి అంటే ఒక ఉమ్మడిగా అందరూ కలిసిగా ఉండి దీని యొక్క ప్రమాదాల గురించి అటు ప్రజలకి అటు ప్రభుత్వానికి తెలియచేసి మనం తీసుకునే జాగ్రత్తలు మనం తీసుకుంటే, మనం పాటించవలసిన పద్ధతులు మనం పాటిస్తే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను నిజంగా చెప్తున్నా, ఒక భారతీయుడిగా భారత మహిళగా పుట్టినందుకు నేను చాలా గర్విస్తున్నాను. ఎక్కడా లేని వనరులు మనకున్నాయి, ఎక్కడా లేని ఇంటలెక్చువల్ కెపాసిటీ మనకుంది. ఉండి కూడా మనం ఏం చేస్తున్నాం? వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మన పాలసీస్ ఆర్ గుడ్, అన్నీ మంచిగా ఉన్నాయి. కానీ ఇంప్లిమెంటేషన్ పద్ధతిలో మనం సరిగ్గా తీసుకోకపోవటాన్ని ఇదొకటి అని చెప్పేసి నేను చెప్పగలను. మీడియా మిత్రులు కోరేది ఒకటే, ప్లీజ్ మీరందరూ పాజిటివ్గా ఈ ఆహార పదార్థాల కల్తీల వల్ల వచ్చే నష్టం అంటే ధనిక నష్టం అనే వద్దు, మన ఆరోగ్య నష్టం. ఆరోగ్యం ఉంటేనే కదా మనం మంచిగా పనిచేయగలము. కాబట్టి అది మీరు మనసులో పెట్టుకొని మనం ప్రభుత్వానికి ఏమి అందచేయాలి, మనకి ప్రభుత్వం నుంచి మనకి ఏమి కావాలి, మన ప్రజల్ని మనల్ని ఏ విధంగా కాపాడుకోవాలన్న ఒక్క విషయం పైన మీరందరూ సాధన చేసి ప్లీజ్ కొంచెం కాంట్రిబ్యూట్ చేశారంటే అది చాలా చాలా వరకు ఉపయోగపడుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. మీకు ఇంకొక విషయం చెప్తున్నాను, ఇక్కడ ఫుడ్ అడల్ట్రేషనే కాదు, ఫుడ్ వేస్టేజ్ ఒక పక్కన మనం చూస్తున్నాము. మనకి ఇంత పండుతుందని చెప్తున్నాను, నేనే చెప్తున్నాను. పంటలో కనుక మనం చూసుకున్నట్టయితే గింజదానాల దగ్గర నుంచి పాల ఉత్పత్తి వరకు కూడా మనం ఫస్ట్ 6 పొజిషన్లోనే ఉన్నాం వరల్డ్తో కంపేర్ చేస్తే. కానీ వాల్యూ ఎడిషన్ మనకి లేదు. ఫుడ్ ప్రాసెసింగ్ ఎంత వేస్టేజ్ అవుతుందో తెలుసా? 30% ఆఫ్ ద ఫుడ్ ఈజ్ వేస్టెడ్. ఆ 30% ఆఫ్ ఫుడ్ని కనుక మీరు కన్వర్ట్ చేస్తే 252 మిలియన్ రూపీస్ కింద వస్తుంది. అది కనుక మీరు చేస్తే 282 మిలియన్ పీపుల్ పొట్ట నింపగలుగుతారు. అంటే ఒక్క 1% ఫుడ్ వేస్టేజ్ని కూడా మీరు అడగట్టగలిగితే చాలా లాభం ఉంటుంది, ప్రజలకి ఆనందకరంగా ఉంటుంది. ఈ కల్తీని గురించి మనం అందరికీ అవగాహన క్రియేట్ చేస్తున్నాం. తదుపరి కార్యక్రమం ఏంటి, మనం ఏమి చెయ్యాలి, ఎవరి చేతుల్లో ఉన్నది, ఇది మాత్రం చూడండి.